గురుగారు, కన్యాకుమారిలో ఉదయించే సూర్యబింబాన్ని చూసేందుకు అందరూ పరుగులు తీస్తారు. దానికి కారణం ఏమిటి? కన్యాకుమారిలో 3 సముద్రాల సంగమం ఉంటుంది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియన్ సముద్రం. ఒక్క సముద్రపు యొక్క ఘోష విన్నంత మాత్రాన అపశబ్దాలు విన్నటువంటి దోషాలన్నీ పోతాయి. ఆ సాగర సంగమాన్ని చూసినప్పుడు దుస్వప్నాలు కలిగేటువంటి బాధ పోతుంది. ఆ త్రిసాగర సంగమంలో స్నానం చేస్తే అద్భుతమైన శక్తి మనకు లభిస్తుంది. అక్కడ సూర్యోదయం జరగటం, సూర్యాస్తమయాన్ని చూడటం అనేది ఒక అద్భుతమైన దృశ్యం. ఇది కేవలం ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించటమే కాదు, అక్కడ ఉన్నటువంటి శిలల మీద కన్యాకుమారి అంటే పార్వతీదేవి తపస్సు చేసింది శివుడి గురించి. అలా తపస్సు చేసిన ఆ తల్లి అక్కడ వెలసింది. ఆమె ముక్కుర నుంచి వచ్చే దివ్యమైన కాంతులు సముద్రంలో ప్రయాణం చేసేవారికి మార్గదర్శకమయ్యాయి. ఏ సౌకర్యము లేక ఎటు వెళ్ళాలో తెలియక అగమ్యగోచరంగా ఉన్న నావికులకు ఆ తల్లి ముక్కు పుడక నుంచి వచ్చే దివ్యమైన కాంతులు మార్గదర్శకం చేశాయి. అలా అగమ్యగోచరంగా ఉన్న జీవితానికి మార్గాన్ని నిర్దేశించే మహత్తు కలిగిన ఆ పుణ్యక్షేత్రంలో ఉదయించే సూర్యబింబాన్ని కనులారా చూచినప్పుడు నీ హృదయంలో ఒక అద్భుతమైనటువంటి వివేకం ఉద్భవిస్తుంది. అందుకే ఏ సూర్యశక్తి అయితే సకల చరాచర సృష్టికి ఆధారమో దాన్ని అంత పవిత్రమైన క్షేత్రంలో దర్శించమని అందరూ చెబుతూ ఉంటారు. ఇక మాహాత్యాన్ని గుర్తించిన వివేకానందుడు కన్యాకుమారికి వెళ్ళి ఏ రాతి పైన ఆ తల్లి తపస్సు చేసిందో అక్కడికి చేరుకోవటానికి 400 మీటర్ల సముద్రాన్ని ఈది ఆ రాతి మీద తిష్ట వేసుకొని 3 పగళ్ళు 3 రాత్రులు ఆ తల్లి గురించి తపస్సు చేశాడు. అలా తపస్సు చేసిన కారణాన ఆ తల్లి ప్రసన్నురాలై ఆయనకు దర్శనమిచ్చింది. ఆయన కర్తవ్యాన్ని ఆయన బోధించింది. ఆ తరువాత చికాగో వెళ్ళి భారతీయ జీవనము యొక్క విశిష్టతను, హిందూ ధర్మము యొక్క వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచమంతా మానవత్వము ఒకటే, మతాల పేరుతో కొట్టుకోవటం మూర్ఖత్వం అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు వివేకానందుడు. ఇప్పటికీ మనం అక్కడికి పోతే ఆ రోజు ఆ తల్లి దర్శనమిచ్చిన వైనాన్ని ఆమె పాదముద్రతో మనకు చూపిస్తారు. ఇలా అద్భుతమైన శక్తి క్షేత్రాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అందుకే ఆ వివేకానందునికి స్మారక చిహ్నం నిర్మించాలన్న సంకల్పంతో ఏకనాథ రాణిడే అవిరళమైన కృషి చేసి అద్భుతమైన వివేకానందుని యొక్క స్మారక చిహ్నాన్ని అక్కడే ఏర్పాటు చేశారు. కనుక తప్పకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కన్యాకుమారి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని కనులారా వీక్షించి వివేకానందుని యొక్క తత్వబోధనలోని ఆంతర్యాన్ని గమనించి మన కర్తవ్యాన్ని గుర్తించి మనం జీవనాన్ని ముందుకు సాగించాలన్న సంకల్పంతో కన్యాకుమారి వెళ్ళి సూర్యోదయ సూర్యాస్తమయాలను గమనించి జీవితాన్ని ధన్యం చేసుకోమని పెద్దలు మనకు తెలియజేస్తూ ఉంటారు.